హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ డిఆర్‌డిఓ అనేది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్స్ ఇది సంబంధించిన ఈ సంస్థ. ఇందులోటని ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియాలోట చాలా పెద్ద కంపెనీ. ఇందులోట మొత్తం యుద్ధానికి సంబంధించినవి ఎయిర్ క్రాఫ్ట్స్ గానీ, పెద్ద పెద్ద విమానాలు, హెలికాప్టర్స్ నెక్స్ట్ ఒక న్యూ టెక్నాలజీ సంబంధించినవి అన్నీ కూడా ఈ డిఆర్‌డిఓలోటనే ఇప్పుడు మన ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇది కావేరి గానీ, లేకపోతే ఇంకా వేరేవేవి గానీ మన ఇండియాకి సంబంధించింది ఇదేమో హెచ్ఏఎల్ అనే కంపెనీ. చాలా కంపెనీలు ఉన్నాయి కానీ ఇవన్నీ పెద్ద కంపెనీలు అండి. ఇవన్నీ ఇందులో ఇది పెద్ద కంపెనీ, ఫేమస్ అనమాట. ఇందులో మొత్తం తయారవుతూ ఉంటాయి ఈ కంపెనీలో. ఇదంతా ఈ డూప్స్ అండి, ఇవన్నీ హ్యాంగర్స్ అవన్నీ పర్మనెంట్ కావు. ఈ షో అయిపోయినంటే మళ్ళీ తీసేస్తారండి. కానీ ఇవన్నీ కూడా మామూలు రియల్గా ఉన్నట్టుగా ఉంటాయి. ఇది హెచ్ఏఎల్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. మీరు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే హెలికాప్టర్కి మేము ఇదే పోస్టర్ దగ్గరికి వెళ్ళి అంటే విమానాలు ఇవన్నీ మేము ట్రావెల్ చేసాము. చూడండి, హెలికాప్టర్ మేము ఎప్పుడు ఎక్కలేదు, కానీ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చాలా ఇక్కడ డ్యూటీ మాకు రావడము మంచిగా అనిపించింది. మీరైనా ఎప్పుడైనా మీరు హెలికాప్టర్ ఎక్కితే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ నేను పెడుతుంటాను. ఎందుకంటే మాకు డ్యూటీ ప్రతి మన ఇండియాలో ఎక్కడైనా ఇలాంటి పెద్ద పెద్ద సోర్స్ కానీ లేదంటే ఇన్స్టిట్యూట్స్లు కానీ ఏదైనా ప్రమాదం జరిగే ఫ్లడ్స్ కానీ కులప్స్ కానీ అలాంటప్పుడు మేము ప్రతి దగ్గరికి మేము వెళ్తూనే ఉంటాము. ఎందుకంటే నేను ముందుగా ఈ వీడియోలు చేసి నేను యూట్యూబ్లో పెడతాను, అంటే నా ఛానల్లో పెడతాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫస్ట్ మీరు చూడవచ్చు ఎక్కడ ఏదైనా అనేది. ఇవన్నీ హిందుస్థాన్కి సంబంధించినవి అనేది. ఇది కూడా డిఆర్‌డిఓ అన్నాను కదండి, అది కూడా నెక్స్ట్ హెచ్ఏఎల్, ఇది కూడా చాలా పెద్ద కంపెనీ అండి. ఇవేనండి హెలికాప్టర్స్ ఇవన్నీ మన ఎయిర్ ఫోర్స్కి, అదే మన ఇండియన్ డిపార్ట్మెంట్స్కి అన్నిటికి సంబంధించి సప్లై చేస్తాయి ఇవన్నీ. షోకి నేను ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం నేను రావడము ఎయిర్ షోకి. కానీ ఇక్కడ అన్నీ మాకు భోజనాలు కానీ లేకపోతే ఇంక వేరే విధంగా కానీ లేకపోతే ఇక్కడ మాకు ఈ ట్యాగ్ అని ఇచ్చారు. ఇది ఎమర్జెన్సీ ట్యాగు, మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చును. ఎవరు మనకి ఏంటంటే అబ్జెక్షన్ పెట్టరు. ఇక్కడ ఇది చూడాలంటే మొత్తం ఇక్కడ టికెటే ఉంటుంది. ఏ ఎగ్జిబిషన్కి 6,000, నెక్స్ట్ ఎయిర్ షో చూడాలంటే 5,000 ఇలా టికెట్ తీసుకుని మనకు లోపలికి విడిచిపెడతారు. కానీ మాకంటే ఇదంతా ఫ్రీ అని, ఎందుకంటే ఎమర్జెన్సీలో మేము వర్క్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ చూడవచ్చును. మన ఫ్యామిలీ కూడాను ఒకరోజు మనకి అలౌ చేస్తారు. ఎవరైనా ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా ఉన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇక్కడ ర్యాకెట్స్ ఇవన్నీ రుద్ర టూస్ అని ఎట్లాంటి ఉన్నాయి, బ్రహ్మపుత్ర అని నెక్స్ట్ అగ్ని అని ఇవి చాలా ఇక్కడ పెట్టారు. ఇదన్నీ సుఖాయ్ అని, ఇది కూడా చూడండి ఎట్లాగా కింద మొత్తం ర్యాకెట్స్ అన్నీ అమర్చి పెట్టి డిస్ప్లే చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫైర్ చేయడానికి. మాకు ఇక్కడ ఇది కూడా అండి, ఇక్కడేనండి కిందటి సంవత్సరం ఇదంతా ఇక్కడ 300 కార్లు ఒకేసారి కాలిపోయేవండి. అందుగురించి మాకు పిలిపించారు ఈ ప్రమాదాలు జరిగినప్పుడు. ఎందుకంటే ఈ మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చేటప్పుడు అందరూ కూడా ఇక్కడే కార్లు పెడతారు. ఓకే, ధన్యవాదాలు.